హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు సెకండ్ వీడియో చేస్తున్నాను. అంటే మండేకి అంటే అసలు 30th అక్టోబర్కి స్టాక్స్ని ఒక 7 స్టాక్స్ని నేను సెలెక్ట్ చేసి ఉన్నాను. ఆ స్టాక్స్ని అనాలిసిస్ చేస్తూ మండే రోజున వాళ్ళు ఏ విధంగా ఈ స్టాక్స్ ట్రేడ్ అవబోతున్నవి, అంటే ఎటువంటి ప్యాటర్న్స్ని ఇవి ఫామ్ చేస్తున్నవి చెప్పి ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఈ అనాలిసిస్ మీదకి వెళ్దాం. ఇది జమునా ఆటో ఈ యొక్క స్టాక్ అనేటువంటిది 15 minutes టైం ఫ్రేమ్లో మనము దీన్ని అనాలిసిస్ చేద్దాం. ఈ 15 minutes టైం ఫ్రేమ్లో ఈ యొక్క స్టాక్ అనేటువంటిది నిన్నటా నుంచి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. అండ్ ఇంకొక విధంగా ఇది ఏం ఫామ్ చేసిందంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ని కూడా ఇది ఫామ్ చేసి ఉంది. చూడండి, ఈ యొక్క ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా ఇది ఫామ్ చేసి ఉంది చూడండి. అండ్ విత్ హెవీ వాల్యూమ్ నిన్నటిని 15 minutes లాస్ట్ 15 minutes క్యాండిల్ విత్ హెవీ వాల్యూమ్ తోటి దాని యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ని, అంటే ఈరోజు ఈ యొక్క హైని పెద్ద హెవీ క్యాండిల్ తోటి హెవీ వాల్యూమ్ తోటి ఈ స్టాక్ అనేటువంటిది జమునా ఆటో అనేటువంటిది బ్రేక్అవుట్ చేసింది. అది కాకుండా ఈ ట్రెండ్ లైన్ని ఇది సపోర్ట్ చేస్తూ, ఈ ట్రెండ్ లైన్కి చూడండి, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్కి సపోర్ట్ చేస్తూ ఇది పైకి వెళుతూ ఉంది. డబ్ల్యూ ప్యాటర్న్ని దీని యొక్క ఈ లెవెల్ని కూడా ఇది బ్రేక్అవుట్ చేసి ఇది ఒక స్ట్రాంగ్ మూమెంటం. నిన్న గ్యాప్ అప్ అవటమే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. అవనవుతూనే పెద్ద బీరిష్ క్యాండిల్తో వెళ్ళిపోయి అది ఫైనల్గా మార్కెట్ ఎండ్ అయ్యేటానికి ఇది పెద్ద బీరిష్ క్యాండిల్ తోటి 15 minutes ఈ యొక్క లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తూ, ఇక టుడే హైని కూడా బ్రేక్అవుట్ చేస్తూ విత్ హెవీ వాల్యూమ్ తోటి ఈ స్టాక్ అనేది మూమెంట్ అయింది. రేపు దినం రోజున ఎలా ఉంటుందంటే చూడండి, రేపు ఓపెన్ అయితే 110 పైన 110.40 రూపాయల పైన ఓపెన్ అయితే అలా ఈ స్టాక్ అనేటువంటి చూడండి 15 minutes క్యాండిల్లో ఇది బుల్లిష్ ఎంగిల్ఫింగ్ కూడా అయ్యి ఉంది చూడండి, అయ్యి ఉంది. రేపు కానీ 110.40 పైన ఓపెన్ అయితే అది అలా కన్సాలిడేషన్ జరిగి లేదా 111 రూపాయల దగ్గర ఓపెన్ అయిందంటే అలా అది కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయి చూడండి ఈ లెవెల్ దాకా చేరుకునేటువంటి అవకాశం ఉంది. డే టైం ఫ్రేమ్లో బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా ఈ లెవెల్ కాడ నుంచి 111 రూపాయల దగ్గర నుంచి ఇక 114 రూపాయలు, అంటే దాదాపుగా 4 రూపాయలు ప్రాఫిట్ ఇచ్చేటువంటి అవకాశం జమునా ఆటోలో కనపడుతుంది. చూడండి ఈ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ ఎంత చక్కగా ఇది ప్యాటర్న్ ఫామ్ చేసి ఉందో. రెడ్ కలర్ పెట్టుకుందాం ఈ రెసిస్టెంట్ జోన్కి. చూడండి ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసి ఉంది, సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇది. రైజింగ్ విడ్జెట్లో ఉంది, రైజింగ్ విడ్జెట్ ప్యాటర్న్ కూడా ఇది ఉంది. కనుక ఈ స్టాక్ని మీరు జాగ్రత్తగా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. తర్వాత స్టాక్ చూసుకుంటే మనము చూడండి, తర్వాత ఆల్కెమ్ అనేటువంటి స్టాక్ని మనము అనాలిసిస్ చేద్దాం. చూడండి ఈ స్టాక్ని మనము ఒక డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని దాన్ని అనాలిసిస్ చేద్దాం. డే టైం ఫ్రేమ్లో ఎలా ఉంది అంటే ఈ స్టాకు డే టైం ఫ్రేమ్లో చూడండి ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. దానికి తోడు ఈ యొక్క ట్రెండ్ లైన్ని చూడండి, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేస్తూ డే టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ చేస్తూ ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ చేసి ఉంది ఈ స్టాకు. చూడండి రేపు కంపల్సరీగా ఈ ఆల్కమ్ అనేటువంటి స్టాకు ఖచ్చితంగా కూడా 3,700 రూపాయల పైన ఓపెన్ అయ్యిందంటే మాత్రం ఒకవేళ హెవీగా కూడా ఓపెన్ అయిపోవచ్చు. 3,800 దాకా ఇది ఓపెన్ అయిపోవచ్చు, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోవచ్చు. రేపు ఒకవేళ మన ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనేటువంటివి గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇవి కూడా ఈ స్టాక్ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతుంది. అది కాకుండా రేపు కూడా ఫుల్గా బుల్లిష్ ట్రెండ్లో ఉండేటువంటి చక్కని అవకాశం దీంట్లో ఉంది. ఎందుకంటే ఇది చూడండి ఈ ప్యాటర్న్ చూసుకోండి, ఒక
ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. హెడ్ అండ్ షోల్డర్ పైకి ఉంటుంది, కానీ ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో డే టైం ఫ్రేమ్లో ఉంది కనుక ఇది రేపు టాంచి ఒక బుల్లిష్ మూమెంట్లోకి వచ్చేసి ఒకనొక రోజున ఇక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని యొక్క స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్స్ చూసుకుంటే చూడండి 4237.32 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోను దీనికి ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రెసిస్టెంట్ జోన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రెసిస్టెంట్ జోన్ ఇది చూడండి. ఇక్కడ దాకా మనం మీరు ఒక హోల్డ్ చేసుకునే ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేసుకోండి. ఇది లాంగ్ టర్మ్ కూడా చక్కగా పనికొస్తుంది. ఎందుకంటే డే టైం ఫ్రేమ్ ఉంది కాబట్టి ఒక 1 మంత్ 2 మంత్స్ దాకా మీరు హోల్డ్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఇక్కడ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ కూడా కాలేదు. కానీ చూడండి ఇక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది. అదిగా కూడా నిన్నటి హైని కూడా బ్రేక్అవుట్ చేస్తూ హెవీ క్యాండిల్ తోటి వాల్యూమ్ తోటి కూడా ఇది వెళ్ళింది కనుక ఈ స్టాక్ని మీరు జాగ్రత్తగా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ట్రేడ్ చేయాల్సిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత దీపక్ నైట్రైట్. ఈ దీపక్ నైట్రైట్ యొక్క స్టాక్ చూస్తే ఈ స్టాక్ని మనము 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తే ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ చూడండి. ఇక సిమెట్రికల్ ట్రయాంగిల్ యొక్క ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది. రేపు ప్రధాన ఇండెక్స్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీ అనేటువంటివి ఏ విధంగా ఓపెన్ అవుతాయి చూడండి. ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఏ విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనే దాన్ని బట్టి అది ఫామ్ అవుతుంది. ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక హెడ్ అండ్ షోల్డర్ పర్ఫెక్ట్ హెడ్ అండ్ షోల్డర్ యొక్క ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉన్నాయి. ఇది మీరు గమనిస్తే ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. అదేవిధంగా ఈ యొక్క దీపక్ నైట్ అనేటువంటిది ఇది ఇండెక్స్లో ఇది కూడా ఈ స్టాక్ కూడా ఒక భాగమే. నా టాప్ నిఫ్టీ ఒక 500 స్టాక్స్లో ఇవి ఉంటుంది కనుక ఈ స్టాక్ని మనము జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే చూడండి ఈ లెవెల్ని చూడండి. ఇక్కడ 19,091 రూపీస్ దగ్గర చూడండి. ఇక్కడ హెవీ క్యాండిల్తో ఎప్పుడైనా చూడండి మొమెంటం రావాలంటే హెవీ క్యాండిల్ అనేటువంటిది ఉండాలి. ఈ స్టాక్ అనేటువంటిది హెవీ క్యాండిల్తో కానీ గ్యాప్ ఓపెన్ అయితే ఇలా పెద్ద హెవీ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పడితే మాత్రము ఇది కంటిన్యూస్గా ఈ యొక్క లెవెల్ని చేరుకుంటుంది, ఈ యొక్క రెసిస్టెంట్ లెవెల్ చేరుకుంటుంది. చూడండి ఇదే మనకి గుర్తు. ఇది 15 మినిట్స్లో ఈ యొక్క లెవెల్ని 2075.47 రూపీస్ని చేరుకునేటువంటి అవకాశాలు బలంగా దీంట్లో ఉన్నాయి. 20,275.80 రూపీస్ ఈ యొక్క ప్రైస్ దాకా చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం చూడండి ఈ ప్రైస్ దాకా వచ్చేటువంటి అవకాశం 1925.41 రూపీస్ చూడండి. 19,025.41 రూపీస్ ఈ ప్రైస్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎప్పుడైనా సరే ఎటు బ్రేక్అవుట్ అయిందన్న దాన్ని బట్టి మొమెంటం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ దాకా కూడా రావచ్చు. ఇలా వచ్చి కన్సాలిడేషన్ జరిగి మరలా కూడా కిందకు వస్తుంది. కిందకి రావాలి అంటే 5 మినిట్స్ క్యాండిల్లో హెవీ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది ఉంటేనే ఇది ఒక స్ట్రాంగ్ మూమెంటం అనేటువంటిది వస్తుంది. చూడండి ఈ స్టాక్ని 30th అంటే మండేకి మీరు మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఒక మంచి స్టాక్గా నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. తర్వాత స్టాక్ మీరు చూసుకుంటే స్వాన్ ఎనర్జీ చూడండి. ఈ స్టాకు బెస్ట్ స్టాక్గా ఉంది. ఈ స్టాక్ మీరు చూసుకుంటే చూడండి ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో కూడా ఒక కప్పులాగా ఒక ఫామ్ చేయబోతూ ఉంది. చూడండి మళ్ళీ ఇది ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేస్తుంది. అండ్ ఫాలింగ్ అండ్ రైజింగ్ విడ్జెట్ ఇది ఒక రైజింగ్ విడ్జెట్ అనేటువంటి ఒక ప్యాటర్న్ని ఈ స్టాక్ని మనం దీని కానీ పక్కన పెడితే ఒక రైజింగ్ విడ్జెట్ అనేటువంటిది ఇక్కడ మనం గమనిస్తే హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ చేస్తుంది. అండ్ రైజింగ్ విడ్జెట్ ఈ యొక్క ప్యాటర్న్ మనం చూసుకుంటే రైజింగ్ విడ్జెట్స్ లాగా ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ నుంచి పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కనుక రేపు మనకి నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఓపెన్ అవుతుంది
అనేటువంటి దాన్ని బట్టి ఈ స్టాక్ అనేటువంటి ముందలకి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది కనుక మీరు ఈ స్టాక్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఈ స్టాకు బాగా బుల్లిష్ మూమెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఈ స్టాక్ని ఇలా రైస్ ఇదిగో ఇది ఇలా రైస్ అవుతుంది. దీని యొక్క స్క్రీన్ షాట్ కూడా మీరు తీసుకొని నాకు రిప్లై ఇవ్వాల్సిందిగా షేర్స్లో మన యొక్క కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ యొక్క ఫోటోని నేను ఒక రిప్లై ఇస్తాను. దీని గురించి ఈ యొక్క స్టాక్ అనేది రిజల్ట్ ఏ విధంగా ఇచ్చిందన్న దాన్ని కూడా నేను ఒకనొక రోజు నేను దీన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం చక్కగా డిస్కస్ చేసుకుందాం. తర్వాత మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. చూడండి, మన ఛానల్ని బాగా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ ఉంటేనే లైక్స్ ద్వారా, కమెంట్స్ ద్వారా మీరు ఎంత బాగా నాకు సపోర్ట్ చేస్తారో ఆ సపోర్ట్ను బట్టే నేను వీడియోస్ చేయటం అనేటువంటిది, వీడియోస్ ముందుకు తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది కనుక మీరు దయచేసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఎలా ఒక స్టాక్లో ఇంట్రాడేలో ఒక స్టాక్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి, ఎప్పుడు ఎంట్రీ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ చేయాలి దాని మీద వీడియోస్ చేస్తాను. మన డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ కూడా ఉంటాయి. దాన్ని చూసి మీరు మన యొక్క ఛానల్ లోపలికి వెళ్ళి ప్లేలిస్ట్లోకి చూడండి. ఎంట్రీ ఎగ్జిట్ అనే ప్లేలిస్ట్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అక్కడ మనకి ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలనే విషయాన్ని, స్టాక్ పికప్ చేసుకునే విషయం మనకు అర్థమవుతుంది కనుక దాంట్లో మీరు చూసుకొని ఎంట్రీ ఇవ్వండి, ఎగ్జిట్ చేసుకునేది ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.